మేడం, మీ ప్రొఫెషన్లో యాజ్ ఐఏఎస్గా మీకు ఎక్కడైనా ఇది సవాల్, ఇది చేయాలనుకున్నా నేను చేయలేకపోయానే అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. ఫస్ట్ టైం మీ సర్వీస్లో చేరినప్పుడు ఒక ఆర్డీఓగా చేరినట్టున్నారు కదా, ఫస్ట్ టైం అప్పుడు ఎంత మీకు శాలరీ వచ్చేది? మేడం, మీరు సుదీర్ఘకాలం ఐఏఎస్గా పనిచేశారు, కొన్ని జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. ఆ రోజుల్లో మీరు సమాజాన్ని బాగా చూసుంటారు, పల్లెలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, పల్లెలు, మహిళలు, రైతులు ఇవన్నీ చూసుంటారు కదా. సో ఆ రోజులకి ఇప్పుడున్న కాలంలో మీరు రిటైర్ అయినా సమాజాన్ని చూస్తున్నారు కదా, పెద్ద మార్పు ఏమైనా వచ్చిందంటారా? పుస్తకాలను చదువుతుంటారా మీరు? చదువుతూ ఉంటానండి. ఎప్పుడైనా? రెగ్యులర్గానే చదువుతానండి. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? సాహిత్యమా లేదా జీవిత కథ? అంటే నాకు ఇష్టమైన రైటర్ ఎవరంటే డెవలప్మెంట్లోనండి ఇతరులు భాగస్వామ్యంతో ఎలా చేయొచ్చు అన్నదానికి పుల్లిట్ గ్రామం అని నేను చెప్తాను. అంటే ఇతరుల భాగస్వామ్యం అంటే ఎన్జిఓ భాగస్వామ్యం? మీరు ఎన్జిఓస్ కాదు, బ్యాంకర్స్. ఎన్జిఓ అని చెప్పలేనండి, బ్యాంకర్స్, విలేజర్స్, ఇతర విలేజర్స్ భాగస్వామ్యం అని అంటే పుల్లిట్ గ్రామంలో రెల్లి కమ్యూనిటీ వాళ్ళు ఉండేవారండి. వాళ్ళని బ్రిటిష్ టైంలో అక్కడ సెటిల్ చేశారు. పోలీసులు దొంగతనాలకు ఎప్పుడు వాళ్ళని చిన్న చిన్న దొంగతనాలకు వాళ్ళని తీసుకెళ్ళి అసలు అన్నిటికీ పోలీస్ స్టేషన్లో కేసులు అవుతూ ఉండే. వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కింద వాళ్ళతో పనిచేయటం జరిగింది. అక్కడ కృష్ణారావు గారు, నా ముందున్న కనకసుందరరావు గారు అది మొదలుపెట్టడం జరిగింది. తర్వాత కృష్ణారావు గారిని బ్యాంక్ మేనేజర్ దాన్ని కంటిన్యూ చేశారు. నేను వెళ్ళినప్పుడు మేడం వీళ్ళని మనం ఖచ్చితంగా ఇది చేయాలని అంటే అప్పుడు వాళ్ళకి పందుల పెంపకం కోసం పిగ్ రేరింగ్ ప్రోగ్రాము, అలాగే వాళ్ళకి కొంత ల్యాండ్ అది ఉండి వాళ్ళు రెల్లీస్ యాక్చువల్గా మంచిగా వ్యాపారాలు చేస్తారని మామిడి తోటలు బాగా ఇది చూస్తారు, తోటలు కొనుగోలు వ్యాపారం చేస్తారు. సో అందుచేత వాళ్ళకి అక్కడ భూమి ఎవరో రైతులు అమ్ముతుంటే దగ్గరలో గ్రామంలో, అది జీసిగడం మండలం అండి. అయితే అక్కడ వాళ్ళ ఊరి పక్కనే ల్యాండ్ రైతుల అమ్మకానికి వస్తే అది కొని వాళ్ళకి ల్యాండ్, వాళ్ళలో పోరెస్ట్ ఎవరైతే ఉన్నారో 17 ఎకరాలు కొని వాళ్ళలో పోరెస్ట్ వాళ్ళకి ఇచ్చి మామిడి తోటలు పెట్టించి నూతులు తవ్వించి వాళ్ళకి ఇవ్వటం. అలాగే లోన్స్ అంటే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అని ఉండేది ఎస్సీ కార్పొరేషన్లో. ఆ స్కీమ్ కింద వాళ్ళకి కొని ఈ నూతులు తవ్వే స్కీమ్ ఉండేదండి, మోటార్లు ఇచ్చే స్కీమ్ ఉండేది, అంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉండేది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని పెట్టి చేస్తే మేము 2 years క్రితం ఆ గ్రామంలో అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని వెళ్ళాం, మేము ముగ్గురం కలిపి చూడటానికని. అలాగే మేము జీడి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు వేయించిన గ్రామాల్లో ఒక 5-6 మండలాలు వెళ్ళటం జరిగింది. వంగర, వీరఘట్టం, మరి ఇట్లాగే జీసిగడం, రణస్థలం, లావేరు అని మండలాలకు తిరగటం జరిగిందండి. ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఈ భూములు ఉన్నాయా, ఈ తోటలు ఉన్నాయా, అమ్మేశారా అని. సంతోషకరమైన విషయం ఏంటంటే వంగర, వీరఘట్టం, జీసిగడం ఇలాంటి మండలాల్లో వేసిన ప్లాంటేషన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఎస్సీస్ చేతిలోనే ఉన్నాయి. కాకపోతే కొందరు ఇప్పుడు మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ చుట్టాలం, నాకు పరిస్థితి బాగోకపోతే నీకు అమ్మాను, అట్లా వాళ్ళలో వాళ్ళకైనా కానీ వేరే వాళ్ళు ఎవరికైనా వాళ్ళ మధ్య. కాకపోతే లావేరు, రణస్థలం మండలాల్లో మాత్రం రేట్లు బాగా పెరిగినాయి, దానివల్ల వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినాయండి అవి. బట్ ఇంటీరియర్ మండలాల్లో అన్నిటిని మించి ఈ బ్రిటిష్ టైంలో సెటిల్ చేసిన రెల్లి కమ్యూనిటీలో ఇప్పుడు ఒక్కళ్ళ మీద కూడా పోలీస్ కేసులు అనేది ఈ దొంగతనం కారణంగా లేకుండా వాళ్ళ ఆ వృత్తి నుంచే ఆ జనరేషన్ తర్వాత అసలు ఎవరు లేరు అని పోలీసులు కూడా వాళ్ళని సర్టిఫై చేసే పరిస్థితికి అంటే మార్పు జరిగింది. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు వాళ్ళ జీవితాలు మార్పుకు మీరు అన్వయించి దాన్ని తీసుకొచ్చారు మీరు. అంటే నా వంతుగా నేను కృషి చేశాను, కానీ అక్కడ ఉన్న లోకల్గా విలేజర్స్, ఆ బ్యాంకర్ కృష్ణారావు గారు వాళ్ళు చాలా మంచి కృషి చేశారండి. అంతే కదా, ఇప్పుడు ఒక తరం మారిపోద్ది, మారిపోయింది. అసలు ఆ వృత్తి మీదే అసలు ఇంకా వాళ్ళకి అదొక హిస్టరీ, ఇట్స్ పాస్ట్, ఇట్ ఈస్ బిహైండ్ దెమ్. గ్రేట్ అండి, చాలా మంచి కార్యక్రమం. అలాగే ఎస్సీస్ ఏది నిలబెట్టుకోరు అంటారు. మా విలేజెస్ చూసినప్పుడు అనుకున్నాం మెజారిటీ భూములు కానీ ప్లాంటేషన్స్ అలాగే ఉన్నాయి, వాళ్ళతోనే ఉన్నాయి. అదే చాలా అంటే మనం అభివృద్ధి సిన్సియర్గా చేసి ఒక స్టేజ్కి వాళ్ళ చేతికి ఫలసాయం వచ్చేదాకా చూడగలిగితే
వాళ్ళు కూడా నిలబెట్టుకుంటారు అన్నదానికి అదొక ఉదాహరణ అని నేను అనుకుంటానండి. సామాజిక అభివృద్ధికి ఒక మోడల్ అది. మోడల్ అని చెప్పనండి, చేయిస్తే వాళ్ళని మన వంతుగా చేస్తే అవి కొన్ని ఎక్కువగానే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటాయి అని అనుకుంటానండి. మేడం, మీ ప్రొఫెషన్లో యాజ్ ఐఏఎస్గా మీకు ఎక్కడైనా ఇది సవాల్, ఇది చేయాలనుకున్నా నేను చేయలేకపోయానే అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? చేయలేకపోయినా చాలానే ఉంటాయండి. చేయలేకుండా ఎలా ఇప్పుడు అనుకుంటాం మనం ఏదో ఇది చేయాలని తపన పడుతుంటాం, అక్కడ పరిస్థితులు రాజకీయంగా కావచ్చు, వేరే కారణాలు కావచ్చు అంటే ఆ విధంగా మీరు ఎప్పుడైనా మీరు నిరాశపడిన సందర్భం? అంటే పూర్తిగా చేయలేకపోయినా చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే పూర్తిగా అన్నీ చెయ్యాలి అనుకున్నవన్నీ చేయగలిగినవి తక్కువ ఉంటాయండి. కానీ నేను చాలా చేద్దాం అనుకున్నవి చాలా చేశాను అన్న పోస్ట్ చెప్పాలి అంటే ఒకటి ఎస్సీ కార్పొరేషన్ శ్రీకాకుళం అండి. అలాగే పూర్తిగా చేశాను నన్ను, కానీ మార్పుకు నా వంతుగా ఒక టీంలో భాగంగా కృషి చేశాను అంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ప్రోగ్రామ్. మూడోది ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్లో జాయింట్ సెక్రటరీగా చేసినప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్లో పెండింగ్ పెన్షన్ రివిజన్ ఎప్పటి నుంచో 4th పే కమిషన్, 5th పే కమిషన్, 6th పే కమిషన్ ఉండి 1,89,000 మంది 3 పే కమిషన్స్ పెండింగ్ ఉన్నాయని ఇష్యూస్ అలా ఉంటే అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న మనోహర్ పర్రికర్ గారి గైడెన్స్లో అలాగే ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో వాటన్నిటినీ పరిష్కరించగలిగాం. మాజీ సైనికుల వెల్ఫేర్ కోసం మీరు చాలా కాలం పనిచేశారు. ఏంటి అక్కడ సంస్కరణలు మీకు చాలా సంతృప్తి కలిగించిన విషయం ఉంది అక్కడ? నేను ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్లో జాయిన్ అయినప్పుడు అండి 1 ర్యాంక్ 1 పెన్షన్ అనే దాని మీద యాజిటేషన్ జరుగుతుంది. వాళ్ళు ప్రతిరోజు నేషనల్ లెవెల్ మీడియాలో న్యూస్ ఏంటంటే ఇండియా గేట్ దగ్గర ఎక్స్ సర్వీస్ మెన్ ధర్నా చేయటం 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసం. అది కాంగ్రెస్ 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయే టైంకి ఉంది. తర్వాత కొత్త గవర్నమెంట్కి ఎదురైన మొదటి పెద్ద సవాల్. మోడీ గారి ప్రభుత్వం ఇది పరిష్కరించడం అని ఒక ప్రధాన అంశంగా చేశారు. అప్పటి డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికర్ గారు ఈ విషయాన్ని రోజు దీన్ని రివ్యూ చేస్తూ ఉండటమే కాకుండా వాళ్ళతో డిస్కషన్స్ అవి చేస్తూ ఉండేవారు. అది కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ ఫ్యామిలీస్కి పెన్షన్ రివిజన్ కాకపోవటం, 1,89,000కి 4th పే కమిషను, 5th పే కమిషను, 6th పే కమిషన్ రివిజన్ కింద పెన్షన్ రివైజ్ కాకపోవటం అనేది ఒక ప్రధాన సమస్య ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారు సిపి గ్రామ్స్ అనే పెన్షన్ అంటే గ్రీవియన్స్ రెడ్రెసల్ కోసం పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా వీళ్ళే ప్రధాన. అయితే పిఎం గారు ఒక ఆదేశం ఇచ్చారు, ఈ సమస్య ఈ పెన్షన్ గ్రీవియన్సెస్ అనేది మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన అన్నిటినీ కూడా పరిష్కరించాలి అని ఆదేశించడం జరిగింది. మనోహర్ పర్రికర్ గారు దీన్ని మీద సంబంధించి పీసీడీ అంటే ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ అని ఒక విడిగా ఉండేదండి, పీసీడీఏ అని. అలాగే సర్వీస్ మెన్ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటు ప్లస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా వీళ్ళకి అడ్రస్ చేసే వింగ్స్ ఉండే. వీళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ బ్యాంకర్స్తోనూ ఒక మీటింగ్ పెట్టి వీటిని ప్రధానంగా పరిష్కరించాలి. ప్లస్ 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా అంటే గవర్నమెంట్ కంటిన్యూస్గా అది ఇవ్వగలిగేటట్టు ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి ఆమోదకరంగా ఉండాలి. అంటే వాళ్ళతో సంప్రదించి వయా మీడియా ఏది వాళ్ళు అడిగిందంతా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండరు కదా. సో ముందు ఈ పెన్షన్ రివిజన్ అనేది 1,89,000 పెన్షనర్స్ ఎవరిదైతే పెన్షన్ రివిజన్ పెండింగ్ ఉందో ఆ కేసెస్ రివైజ్ చేయటంలో బ్యాంకర్స్, పీసీడీఏ వీళ్ళతో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్తో కలిపి రివైజ్ చేయటం దాంట్లో రెగ్యులర్ మీటింగ్స్ ఈ డిఫెన్స్ మినిస్టర్ గారి డైరెక్షన్లో, అలాగే పిఎం ఆఫీస్లో నృపేంద్ర మిశ్రా గారు ఉండేవారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నృపేంద్ర మిశ్రా గారు వారి గైడెన్స్ ఉండేది. వాటిని అన్నిటినీ టైం బౌండ్ మేనర్లో రిడ్రెస్ చేసి పెన్షన్ రివైజ్ చేసామండి ఫస్ట్. సో ఇది మీ లైఫ్లో హ్యాపీనెస్. ఎస్, ఒక పాజిటివ్. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా ఇది డిపార్ట్మెంట్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేసింది అని అన్నారండి. మేడం, ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని విన్నాం. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో
ఒక గ్రామంలో మీరు ఐ హాస్పిటల్కి ఏదో ల్యాండ్ డొనేషన్ చేశారని విన్నాను, ఆ వివరాలు చెప్తారా? ఆ, మా పేరెంట్స్ నుంచి నాకు ఒక 10 acre 88 cents ల్యాండ్ వచ్చిందండి. వస్తే అది మా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవటం జరిగింది. మా మదర్ 2012లో, మా ఫాదర్ 2014లో. వారి జ్ఞాపకార్థం ఏదన్నా పెట్టాలి అని అనుకుని వేరియస్ ఆప్షన్స్ చూసామండి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఇతర ఆప్షన్స్ చూసాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లాంటిది మనం కనుక పెట్టించగలిగితే చాలా బాగుంటుందని అనుకుంటం జరిగింది. అనుకుని వారిని డాక్టర్ జీఎన్ రావు గారిని కలిసిన తర్వాత వాళ్ళు కూడా ముందు హెసిటేట్ చేశారు. ఆ ఏరియాలో విలేజ్లో పెట్టాలి అంటే అవకాశం ఉంటుందా లేదా అని. ఫీజిబిలిటీ స్టడీ చదివిన తర్వాత వాళ్ళు 24లో వారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. 25లో వారు యాక్సెప్ట్ చేసి లాస్ట్ ఇయర్ దానికి ఎంత ల్యాండ్ ఇచ్చారు? 10 acres 10 ఎకరాల 88 సెంట్లు ల్యాండ్ ఇవ్వటం జరిగిందండి. అది మాది ఒంగూరు విలేజ్, ఏలూరు జిల్లా, పెదవేగి మండలం అండి. దానిలో లక్ష్మీపురం అనేది హ్యాబిటేషను, దానిలో సెటప్ చేయడం జరిగింది. ల్యాండ్ ఇస్తే దానికి లాస్ట్ ఇయర్ ఆగస్టు 18న ఫౌండేషన్ స్టోన్ వేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ పురోగతిలో ఉంది. పెండింగ్ కన్స్ట్రక్షన్ అంటే హాస్పిటల్ కట్టేలోపు ఒక విజన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అది అక్టోబర్ 26న డాక్టర్ జీఎన్ రావు గారు, సుజాతారావు గారు వాళ్ళు కలిపి దాన్ని ఇనాగరేట్ చేశారు. ఆ విజన్ సెంటర్ స్టార్ట్ అయింది. అక్కడ ఒకటి ఎల్వి ప్రసాద్ సెకండరీ కేర్ ఇన్స్టిట్యూట్ మొదలవుతుంది. అయితే ఐ హాస్పిటల్ మొదలవుతుందండి. దాంతోపాటుగా రూరల్ యూత్కి టెక్నికల్ ట్రైనింగ్, టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ట్రైనింగ్ సెంటర్ వస్తుంది. మూడోది విజువల్లీ ఛాలెంజ్, అంటే కంటి చూపు చాలా తక్కువగా ఉన్నవాళ్ళు లేదా కంటి చూపు లేని వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్. సో 3 ఇన్స్టిట్యూషన్స్ వస్తాయండి దాంట్లో. మాది ఒంగూరు గ్రామం. ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ హైదరాబాద్లో ఉందని మేము విన్నాము. అలాంటిది మా గ్రామంలో వస్తుందని మేము ఊహించలేదు. దీనివల్ల మా గ్రామంలో ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. కంటి డాక్టర్ని కలవాలంటే ఏలూరుకు వెళ్ళవలసి వచ్చేది. చాలా దూరం ఒకరోజు పని మానుకొని వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు మా ఊరిలోనే కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అది మొత్తం ప్రాజెక్టు 25 కోట్ల ప్రాజెక్టు. దానికి ఐఏఎస్ ఆఫీసరు, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన దువ్వూరు సుబ్బారావు గారు ₹1 డొనేషన్ ఇచ్చారు. అలాగే డిప్టీ కంట్రోలర్ ఆఫ్ అకౌంటెంట్, ఆడిటర్ అండ్ జనరల్గా చేసిన, డిప్టీ సిఏజీగా చేసిన శ్రీరామ్ గారు, వారి వైఫ్ వాణి శ్రీరామ్ గారు కూడా 2 crores డొనేషన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ఎల్వి ప్రసాద్ వారు హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆఖరికి హాస్పిటల్ ఆపరేషన్లోకి వస్తుంది. సెకండరీ కేర్ హాస్పిటల్, రీహాబిలిటేషన్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ అనేది ఈ 2 yearsకి, అంటే ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారండి వాటిని. ఓకే మేడం. 5 yearsలో మొత్తం 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆపరేషనలైజ్ అవుతాయి. 25 crores ప్రాజెక్ట్. వేరియస్ అదర్ డోనర్స్ ఉన్నారు. రామాయమ్మ ఫౌండేషన్ వాళ్ళు, ఇతరులు కూడా దానికి డొనేషన్స్, బ్యాంక్స్ వాళ్ళు, వేరే బ్యాంకర్స్ వాళ్ళు కూడా డొనేషన్స్ ఇచ్చినట్లుగా విన్నామండి. అదే కాకుండా మా ఊర్లో నేను చదువుకున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్గ్రేడేషన్ కోసం కూడా నేను ఒక 1/2 acre కొని జిల్లా పరిషత్కి డొనేట్ చేసి, దాంట్లో వాళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్స్ శాంక్షన్ చేశారు, కట్టారు. అవి కూడా అయిపోవచ్చినాయి బిల్డింగ్స్. హై స్కూల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ కొని ఇచ్చానండి నేను, జిల్లా పరిషత్ కొని ఇచ్చాను గిఫ్ట్గా. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా మంచి. మామూలుగా ఐఏఎస్లు అంటే వాళ్ళు ఏదో సర్వీసులు ఉండి వచ్చేస్తారు, కానీ మీరు ఆఫ్టర్ సర్వీస్ కూడా గవర్నమెంట్ మీకున్న అవకాశం నేను ఉన్నాను అంటే మా పేరెంట్స్, వ్యవస్థ, సిస్టమ్ సహకారం వలన ఇవాళ సమాజం ఎంతో చేసిందండి. సమాజం నాకు ఇచ్చిన ఇది వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దమయంతి గారు, మీరు ఐఏఎస్గా ఎన్నో జీవితాలు చూశారు, సమాజాన్ని చూశారు, అనేక పల్లెలు పర్యటించారు, ముఖ్యంగా గిరిజన పల్లెల జీవితాలను చూశారు. పుస్తకాలను చదువుతుంటారా మీరు? చదువుతూ ఉంటానండి. ఎప్పుడైనా? రెగ్యులర్గానే చదువుతానండి. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? సాహిత్యమా లేదా జీవిత కథ? అంటే నాకు ఇష్టమైన రైటర్ ఎవరంటే టాల్స్టాయ్. ఓకే. ఆయన, అవునండి, లియో టాల్స్టాయ్ ఒక గొప్ప రైటరే కాదు, ఆయన తన జీవితమే ఆదర్శవంతం.
సాహిత్యం కానీ ఏదైనా మన సమాజానికి మంచి చేయాలనేది ఆయన రాయటమే కాకుండా తన జీవితంలోనే ఆ ఆదర్శాలకు కట్టుబడి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఆదర్శవంతంగా ఇది ఉన్నారు. మనం వాళ్ళు గంజి సెంటర్స్ అంటాం. ఆయన తన టైంలో కరువు వస్తే గంజి సెంటర్స్ నడిపి 13,000 మందికి ఆ రోజుల్లోనే నడిపాడండి. తన టైంలో కరువు వచ్చినప్పుడు జారికి కరువు నివారణకి ఏం చేయాలనే ఒక మంచి రైతులకి ఏం చేయాలని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. సో ఎవరైనా రైటర్ సమాజం మంచి కోసమే మన జీవితం. మరి అలాగే నాన్ వైలెన్స్ అనేది మహాత్మా గాంధీ ఆయనతో లెటర్స్ రాసి ఏం చెప్తారు అని అంటే నాన్ వైలెంట్ మూమెంట్ లీడ్ చేయండి అని ఆ రోజు తారక్ దాస్ అనే ఆయనకి చెప్పటం, అలాగే మహాత్మా గాంధీకి లెటర్స్ ద్వారా నాన్ వైలెన్స్ అవసరం అని చెప్తే టాల్స్టాయ్ ఫామ్ అనేది సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ పెట్టారండి. సో మన నాన్ వైలెంట్ ఉద్యమం మీదే మహాత్మా గాంధీ నాన్ వైలెంట్ మూమెంట్ మీదే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది అంటే లియో టాల్స్టాయ్. సో నాకు ఇష్టమైన రైటర్స్లో లియో టాల్స్టాయ్. తెలుగులో అంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు మీ మీద ప్రభావం చూపించిన వాళ్ళు ఈ శ్రీశ్రీ డెఫినెట్గా. మహాప్రస్థానం అవ్వచ్చు ఏదైనా. మరి కథలు అని అంటే చాలామంది మంచి కవితలు రాసిన వాళ్ళు. మేడం ఈ మధ్య ఏమన్నా లేటెస్ట్గా మీరు ఏమైనా చదివారా పుస్తకాలు? కౌంటింగ్ క్యాస్ట్ అనే ఒక పుస్తకం చాలా మంచి, అంటే మనం ఎందుకు క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయాలి అనే దాని మీద 1870లో చేసినప్పుడు ఎలా చేశారు, 1931లో సెన్సస్ ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేయాలనే దాని మీద ఎలా వాటిని ఎందుకు చేయాలి అనే దాని మీద చాలా వివరణాత్మకమైన పుస్తకం అని నేను అనుకుంటాను. నేను లేటెస్ట్ చదివిన దాంట్లో కౌంటింగ్ క్యాస్ట్ అనేది ఒక ఇంపార్టెంట్. ఓకే. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కుప్పుల రాజు గారు మీ భాగస్వామి కదా, వారి గురించి ఏమైనా చెప్పండి. మా వారు డెవలప్మెంట్లో ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది అసెస్ చేయటం, ఆ కార్యక్రమాలని ఫీల్డ్ లెవెల్ నుంచి ఒక పైలట్గా చేసి వాటిని పాలసీగా ఎలా చేయొచ్చు అనే దాంట్లో దిట్ట అని నేను అనుకున్నాను. అలాగే వ్యక్తిగా కూడా ఏదైనా సరే చాలా మంచిగా ఇతరులకి హెల్ప్ చేయటంలో చాలా మంచిగా ఉంటారండి. నాకు కూడా ఈ కార్యక్రమం నేను ఇవాళ ల్యాండ్ డొనేట్ చేయగలిగాను అని అంటే నేను మామూలు మొదట నా తదనంతరం ఇద్దాం అనుకున్నాను. ఏదన్నా చేస్తే నువ్వు ఉండంగానే చేస్తే అది మంచిది, అది దాని ఎలా అమలవుతుంది దాంట్లో చూడగలుగుతావు అని నాకు ఇవాళ నేను ఒక మంచి ఆఫీసర్గా ఇది చేయటంలో కానీ ఈ కార్యక్రమాలు ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఈ డొనేషన్ దాంట్లో తాను ఎంతో ముందుండి నడిపించారని నేను అనుకుంటాను. అలాగే చాలా ప్రోగ్రామ్స్లో ఉపాధి హామీ పథకం కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్లో 2013లో వచ్చిన అమెండ్మెంట్లో కావచ్చు, అలాగే స్ట్రీట్ వెండర్స్ దాని గురించి కానీ, ఎస్హెచ్జి మూమెంట్, యాంటీ ఆర్ఎఫ్ మూమెంట్ కానీ, వివిధ లెజిస్లేషన్స్ నేషనల్ లెవెల్లో తను ఎంతో క్రియాశీలక పాత్ర వహించారు. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై లైఫ్ పార్ట్నర్. ప్రజెంట్ ఐఏఎస్లోకి వస్తున్న యూత్ వారికి మీరు ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వగలరా మీ అనుభవాన్ని బట్టి? నేను మెసేజ్ ఇవ్వలేనండి. నా అనుభవంలో సక్సెస్ఫుల్గా చేయటానికి నాకు సహకరించిన అంశాలు 2-3 అంశాలు చెప్తాం. దేనికైనా సరే ఒక టీమ్ స్పిరిట్, కొలాబరేటివ్ ఎఫర్ట్, ఎన్జిఓస్ కావచ్చు, ఇతర కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ కావచ్చు, విలేజర్స్, వాళ్ళ అనుభవాలు వాళ్ళతో పార్ట్నర్షిప్తో మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలమని అనుకుంటాం. రెండోది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటూ మనం వాటి మీద మన ముందు వాళ్ళు చేసిన వర్క్ మీద బిల్డ్ ఆన్ చేసుకుంటే ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అన్నీ మనమే కొత్తగా స్టార్ట్ చేసేదానికన్నా అనేది నా అనుభవం అండి. సో టీమ్ స్పిరిట్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇతరుల ఎన్జిఓస్, ఇతర కమ్యూనిటీ లీడర్స్
సహాయ సహకారాలతో మనం పనిచేస్తే, టీమ్గా పనిచేస్తే మంచి ఫలితాలు ఇస్తాయని నేను నమ్ముతాను. మేడం మీరు సుదీర్ఘకాలం ఐఏఎస్గా పనిచేశారు, కొన్ని జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. ఆ రోజుల్లో మీరు సమాజాన్ని బాగా చూసుంటారు, పల్లెలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, పల్లెలు, మహిళలు, రైతులు ఇవన్నీ చూసుంటారు కదా. సో ఆ రోజులకి ఇప్పుడున్న కాలంలో మీరు రిటైర్ అయినా సమాజాన్ని చూస్తున్నారు కదా, పెద్ద మార్పు ఏమైనా వచ్చిందంటారా? ఏమైనా డెవలప్మెంట్ చూసారా మీరు? డెఫినెట్గా సమాజం మార్పు చాలా ఉందండి, పురోగతి చెందింది అప్పటికిప్పటికి. అయితే ఛాలెంజెస్ కూడా ఎక్కువ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యువత మీద పెద్ద ఛాలెంజ్. ఏ రకంగా మనం సోషల్ మీడియాని పరిమితంగా వాడుకుంటూ పిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో వాళ్ళు ఎలా పరిమితులు దాటకుండా ఉండాలనేది తెలుసుకునేటట్టుగా మనం చేయగలగాలి. లైఫ్ స్కిల్స్ వాళ్ళకి చాలా అవసరం. సమాజంలో మనం ముందుకు ఎదగాలి అంటే ఏ రకంగా సమస్యలకి మనం తెలుసుకుని సామరస్యపూర్వకంగా వాటిని సమస్యల్ని పరిష్కరించుకోగలగాలి అనేది, అవగాహన అనేది అవసరం. సర్దుకోవటం అనేది అవసరం అని మాత్రం నేను అనుకుంటాను. ఓకే, ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. చెప్తాను. ఫస్ట్ టైం ఈ సర్వీస్లో చేరినప్పుడు ఒక ఆర్డీఓగా చేరినట్టున్నారు కదా? అవునండి. ఫస్ట్ టైం అప్పుడు ఎంత మీకు శాలరీ వచ్చేది? మీరు రిటైర్ అయ్యే ముందు ఎంత తీసుకున్నారు? అప్పుడు మాకు 1800 వచ్చేదండి జీతం. అప్పుడు ఆర్డీఓ 1700, 1800నండి. ఏ సంవత్సరం మేడం అది? 1987లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు 1800 ఎంత ఉండేది. రిటైర్ అయ్యే ముందు ఏ శాఖలో ఉన్నారు మీరు? నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్గా రిటైర్ అయ్యానండి. ఓకే. 2 లక్షల చిల్లర వచ్చేది. సో అప్పటికి ఇప్పటికీ అంటే మా డబ్బు విలువ పెరిగింది. ఒకటి 6th పే కమిషన్ తర్వాత శాలరీస్, గవర్నమెంట్ శాలరీస్ కూడా బాగా రివైజ్ అయినాయండి. సో 6th పే కమిషన్ చాలా లిబరల్గా శాలరీ, పెన్షన్ కూడా ఇచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు పెన్షన్ కూడా లిబరల్గానే ఉంది, చాలా లిబరల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను గవర్నమెంట్కి. ఏదేమైనా మనిషికి వచ్చిన దాని ఆదాయంలో తృప్తిగా మన వంతుగా వచ్చిన ఆదాయంలో జీవించగలగడం అనేది తెలుసుకోవడం అవసరం అని అనుకుంటాను. థ్యాంక్ యూ దమయంతి గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మీ మచ్. జీవన ప్రయాణం ఇప్పటి యూత్కి, ముఖ్యంగా ఐఏఎస్లోకి రావాలనుకున్న యూత్కి ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.